పుస్తక పఠనం మంచి మిత్రునితో స్నేహం వంటిది. ఈరోజు అంశం వ్యక్తిని తక్కెడతో తూచలేం. ఎవరికి వారు తమకో స్థాయి ఉందని నిర్ధారించుకుంటున్నారు. తమ మేధస్సు వేరని కొందరు, తమ హోదా వేరని మరికొందరు, తమ అంతస్తు వేరని ఇంకొందరు అనేసుకుంటున్నారు. అలాగే జీవిస్తున్నారు. తమకు సరైన స్థాయి వారితోనే స్నేహం, బంధుత్వం కలుపుకుంటూ పోతున్నారు. తక్కువ అనుకున్న వారిని తమ దరికి చేరనివ్వడం లేదు. ఇక మన బిడ్డల చదువుల విషయంలో ఒకరు బాగా మార్కులు తెచ్చుకుంటారని మరొక బిడ్డకి చదువు తక్కువని వేరు చేస్తున్నాం. ఈనాటి మాస్టర్లు కూడా ఇదే విధంగా పిల్లల్ని విభజించేస్తున్నారు. 100కి 100 మార్కులు వచ్చినవాడే నా స్టూడెంట్ అని టీచర్లు, అలాంటి విద్యార్థులకే మా స్కూలు లేదా కాలేజీల్లో సీట్లు అని విద్యాలయాలు గొప్పలు చెప్పుకుంటూ మెరిట్ స్టూడెంట్స్కి మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నాయి. తెలివిగలవాడికి, నేర్పు ఉన్నవాడికి మనం నేర్పించేదేముంటుంది? ఒక కాన్వెంట్ నుండి మరొక కాన్వెంట్కు మార్చాలంటే పరీక్షలు. 4వ తరగతి చదివే కుర్రాడికి 1వ తరగతిలో వేస్తున్నారు. అదేమంటే తమ స్కూల్ స్టాండర్డ్స్ గురించి ఏకరవు పెడుతున్నారు. పైగా 4వ తరగతిలో ఉంచితే మిగతా విద్యార్థులతో పోటీ పడలేక ఇన్ఫీరియారిటీగా ఫీల్ అవుతాడని, అందువల్ల విద్యార్థి శ్రేయస్సు దృష్ట్యా మేమలా చేస్తున్నామని సమర్థించుకుంటున్నారు. మనం చరిత్ర చూసుకున్నట్లయితే ఎగతాళి, అవమానాలు భరించినవాడు మాత్రమే జీవితంలో గొప్పవాడు కాగలుగుతున్నాడు. కసి, పట్టుదల, దీక్ష ఉన్నవాడే ఏదైనా సాధించగలడు. సమాన స్థాయి వాళ్లే సరసన ఉంటే గుంపులో గోవిందగా ఉండిపోతాడు తప్ప తనకంటూ ఒక లక్ష్యం ఏర్పరచుకోలేడు. విభిన్నంగా ఉన్నవారిని అభినందిద్దాం. మన స్థాయి అనే గీటురాయిని దూరంగా విసిరేద్దాం. ధన్యవాదములు.